కరోనా మహమ్మారి మళ్లీ వచ్చింది. జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దేశవ్యాప్తంగా చాప కింద నీరులా విస్తరిస్తోంది. కొత్త వేరియంట్స్ భయంతో జనాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. అసలే రైనీ సీజన్, వ్యాధులు ప్రబలే ప్రభావం ఉండడంతో ప్రజలు అలర్ట్గా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. దేశంలో కోవిడ్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కోవిడ్ను కట్టడి చేసేందుకు అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్రం. అందరూ కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించింది. కర్ణాటక, గుజరాత్లో కొత్తగా కోవిడ్ కేసులు నమోదవడంతో అక్కడ అధికారులు అలర్ట్ అయ్యారు. ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ సరఫరాపై చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలపై కరోనా పంజా విసురుతోంది. కరోనా కేసులపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక కరోనా వార్డులు ఏర్పాటు చేసింది. ప్రత్యేక వార్డుల్లో 60 పడకలను కూడా ఏర్పాటు చేశారు. దేశంలోకి మరో 2 కొత్త కరోనా వేరియంట్లు కరళ నృత్యం చేస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. అటు తమిళనాడు, గుజరాత్లలో కూడా కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీలో వర్షం బీభత్సాన్ని సృష్టించింది. రోడ్లు